అండ్ ఇంకొకటి మేడం, ఇక్కడ రవిని అరెస్ట్ చేసి అండ్ మూవీ రూల్స్ అని సేమ్ ఎలాంటిది ఇంకొకటి కూడా ఉంది. మరి ఆ నిర్వాహకుడిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? కేవలం రవి ఎందుకంటే ఒక ఛాలెంజ్ విసిరాడు కాబట్టి ఇది మీరు ఇప్పుడు మేము దీన్ని గాని పట్టుకోకపోతే ప్రజల్లో మా గురించి ఏమనుకుంటారు? మేము ఏ విధంగా పోర్ట్రే అవుతామని చెప్పి ఒక సవాల్‌గా తీసుకొని రవిని మాత్రమే అరెస్ట్ చేశారా? లేకపోతే వేరే వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి? అంటే తమిళనాడులో మీరు చెప్తున్నారు 2 సైట్లు ఉన్నాయి వాళ్ళకి. యాక్చువల్‌గా వాళ్ళ ద్వారానే రవి ఇందులోకి వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది పెద్ద విషయం కూడా అయింది. వాళ్ళ ప్రభుత్వం సరిగా పట్టుకోలేకపోయింది, వదిలేసింది ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి, చాలా ఇది జరిగింది. కానీ వాళ్ళెవరిని అరెస్ట్ చేయలేదు మీరన్నట్టుగా. ఇవాళ ఇక్కడ ఛాలెంజ్ ఒకటి, తర్వాత ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ 1గా ఉంది. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు వెళ్ళి కలవటం వల్ల వెంటనే స్పందించారా అని ప్రజలు అడుగుతున్నారు. రెండోది మీకు సివి ఆనంద్ చాలా చేశారు, ఒక 75% పైగా ఆయన కృషి ఉంది. తర్వాత సజ్జనార్ గారు వచ్చాక ఇది ఒక కొలిక్కి వచ్చింది ఈ అంశం అనేది. సజ్జనార్ గారిని ఆ విషయంలో అందరూ అభినందిద్దాము. అదేవిధంగా సివి ఆనంద్ గారిని కూడా అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుని మీరు అన్నట్టుగా ఛాలెంజ్ విసిరారు కాబట్టి పట్టుకున్నారా? వాళ్ళు పట్టుకోకపోయినా మీకు పోలీస్ శాఖ మీద సదభిప్రాయం ఉంది ప్రజల్లో.